ఇప్పుడు మనం ఇవాళ బ్లైండ్ చార్ట్ కన్యా లగ్నం. ఈ కన్యా లగ్నంలో మనకి ఎలాగా జన్మ మనుషులు పడుతుంటారు. అసలు ఎందుకు ఈ కన్యా లగ్నంలో వాళ్ళ లైఫ్ ఎలాగ? అంటే ప్రతి మనిషికి ఏదంటే కర్మలు ఉంటాయి కదా! ఈ బ్లైండ్ చార్ట్స్‌ని అర్థం చేసుకున్నాం అనుకో, మనకి చాలా కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. కన్యా లగ్నం అనంగానే మన కాలపురుషుకుండలిలో ఎన్నో భావం వస్తది? ఆరో భావం ఫస్ట్. ఈ ఆరో భావంలో మనకేంటంటే రోగము, రుణము, శత్రుత్వము అంటే కాంపిటీషను ఇయన్నీ కన్యలో ఉంటాయి. అదొకటే కాదు, కన్యలో ఉండేదేంటంటే దీనికి అధిపతి బుధుడు ఫస్ట్. బుధుడికుండే గుణం ఏంటి? వ్యాపార లక్షణం. స్వతహా వ్యాపార లక్షణం, బుద్ధిమంతుడు. అది బుధుడికి 2 రాశుల్లో ఈ కన్య ఏంటంటే ఉన్నత స్థితి ఉచ్చ స్థితి పొందిన బుద్ధి అంటారు. ఎందుకంటే ఇక్కడ బుధుడు ఉచ్చ స్థితి, త్రికోణ స్థితి 2 ఉంటాయి. అంటే ఈ కన్యా లగ్న జాతకులు ఏంటంటే డిఫాల్ట్‌గా బుద్ధిమంతులు. అర్థమవుతుందా? వీళ్ళకి ఎనర్జీస్‌ని ఎక్కడ యుటిలైజ్ చేయాలి? ఎలా చేయకూడదు? అసలు వీళ్ళ మనసుల్లో ఏముంటది? వీళ్ళ లైఫ్ ఏ విధంగా డిజైన్ అయ్యి ఉంది? ఇయన్నీ తెలుసుకోవాలి మనం. ఇప్పుడు కన్యా లగ్నంలో మనకేమేమి ఉంటాయి ఇక్కడ? సూర్యుడు యొక్క 3 పాదాలు. పూర్ణ తేజస్సు. అలాగే చంద్రుడు. ఇంకా అలాగే మనకి చిత్తా నక్షత్రం కుజుడి యొక్క చిత్తం అంటే బుద్ధి. హస్త నక్షత్రం అంటే ఆ హస్తం అనుకున్నాం అనుకోండి. అభయహస్తం అనుకోవచ్చు. వీళ్ళ మీద అభయహస్తం అనేది ఫైనాన్షియల్‌గా వీళ్ళు బావుంటారు లాంగ్ టర్మ్‌లో. హస్తం అయితే ఉంటుంది వీళ్ళ నెత్తి మీద. అంటే వీళ్ళకి ఫైనల్‌గా ఏంటంటే ఒక రాజ్యాన్ని ఏలాలి. డామినేటింగ్ చేయాలి. అర్థమైందా? ఈ విధమైన మైండ్ సెట్ ఉంటుంది కన్యా లగ్నంలో డిఫాల్ట్‌గా. ఎవరైనా సరే ఏంటంటే కన్యా లగ్నంలో ఏంటంటే పీపుల్స్‌ని ఎక్కువ గ్యాదర్ చేస్తారు. పీపుల్స్ నన్ను గుర్తించాలని మనస్తత్వం ఉంటుంది. దీనికోసం ఎక్కువ కష్టపడుతుంటారు. వాళ్ళు ఫస్ట్ కోరుకునేది గుర్తింపు. ఎందుకంటే ఇక్కడ సూర్యుడు కూర్చున్నాడు నక్షత్రం. అది ఉత్తర ఫాల్గుని 3 పాదాలుంటాయి. ఇంకా హస్త కంప్లీట్‌గా అక్కడే కూర్చొని ఉంటాడు. కాబట్టి హస్త చంద్రుడి ఆధిపత్యం 11వ భావం. వీళ్ళు డిఫాల్ట్‌గా లాభాలైతే ఉంటాయి. ముందు ఇది రోగస్థానం, రుణస్థానం, శత్రుస్థానం, పైగా బుధుడు. అంటే వీళ్ళు ఎంత కాడికి ఎలా చేస్తూ ఉంటదంటే కర్మస్థానాధిపతి కూడా బుధుడే అవుతున్నాడు ఆయన. వీళ్ళు ఏదైనా సరే వ్యాపారాలు చేద్దాం, వ్యాపారాల్లో సంపాదిద్దాం, ఎలా చేస్తే బావుంటదని చెప్పి నిత్యం ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన బిజినెస్ థాట్స్ బతికినన్నాళ్ళు నడుస్తా ఉంటాయి. ఈ కన్యా లగ్నం యొక్క స్పెషాలిటీ. ఇంకా వీళ్ళ మనసులో ఏముంది? మనకు మనసు అనంగానే మనం ఏం చెప్పుకుంటాం? మామూలుగా తిథి లార్డ్ చూస్తాము. అలాగే చంద్రుడిని చూసుకుంటాం. ఇంకా ఫోర్త్ లార్డ్ మానసిక లార్డ్. ఫోర్త్ హౌస్ మనసు స్థానం. ఈ మనసులో ఏం కూర్చొనున్నాయి మనకి? మూలా నక్షత్రం ఉంటుంది. అలాగే పూర్వాషాఢ, ఉత్తర ఫాల్గుని ఒకటి. ఈ మనసులో వీళ్ళకి ఏం నడుస్తుంది? మనం ఒకసారి ఆలోచించామనుకో. ఒకటేమో కేతు నక్షత్రం వచ్చి అతను కోలాడ్డు తృతీయ అధిపతి. అండ్ కాలపురుషంలో రహస్య స్థానం. ఇదొకటి ఉంటుంది వీళ్ళకి. కేతుకు సంబంధించిన కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లు చేద్దామా? రియల్ ఎస్టేట్ బిజినెస్‌లు చేద్దామా? వీటి మీద బాగా ఆశ ఉంటుంది. కన్‌స్ట్రక్షన్. ఇంకొకటొచ్చేసరికి శుక్రుడు. అంటే ఏంటంటే ఈళ్ళు ఎప్పుడు ఫైనాన్షియల్ శుక్రుడు ఏ లార్డ్ సంవత్సరాడు సెకండ్ లార్డ్ అండ్ నైన్త్ లార్డ్. వీళ్ళ ఆలోచనలేంటంటే ఫైనాన్షియల్‌గా మనసులో ఇయన్నీ. డిజైర్స్ కాదు మనసు. మనసులో ఈ కోరికలుంటాయి. బాగా నేను ఫైనాన్స్ సంపాదించాలి, మంచి భాగ్యవంతుడినవ్వాలి, అదవ్వాలి, ఇదవ్వాలి అనుకుంటా. ఇంకా డిఫాల్ట్‌గా సూర్యుడు ఒక పాదం ఉంది కాబట్టి వీళ్ళ మనసులో ఏంటంటే ఈ రాజ్య వైపు కాంక్ష ఉంటుంది. అంటే పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు. శుక్రుడు కూర్చున్నాడు కాబట్టి మంచి లగ్జరీ కార్లుండాలా, పెద్ద పెద్ద కార్లుండాలి ఇలాంటియన్నీ ఈ కన్య వాళ్ళకున్న మానసిక ఆలోచనలు. పెద్ద కారు కొనాలనుకుంటారు. శుక్రుడు గదా! అంత తొందరగా కాంప్రమైజ్ కాడు. ఇలాగా ఒక్కొక్క ఎలిమెంట్ వీళ్ళ మనసులో నడుస్తా ఉంది. ఇది మానసిక ఆలోచన. ఇంకా ఆ తర్వాత వీళ్ళ పంచమం వీళ్ళ బుద్ధి ఎలాగెళ్తుంది. వీళ్ళ బుద్ధిలో ఏ నక్షత్రాలుంటాయి? సూర్యుడు కూర్చొనున్నాడు. అలాగే చంద్రుడు కూర్చున్నాడు.
ఇంకొకటి మళ్ళీ కుజుడు కూర్చున్నాడు. కుజుడు అన్ని మూడో భావాధిపతి, అష్టమాధిపతి. అంటే వీళ్ళ ఆలోచనలు ఏంటంటే కొంచెం సామధాన దండోపాయాలు ఉపయోగించటం, కొంచెం నెగిటివ్ ఆలోచనలు అనవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కుజుడు కాబట్టి ఈ ల్యాండ్స్‌కి సంబంధించిన ఆలోచనలు ఇయన్నీ ఉంటాయి బలంగా. ఇంకోటి శ్రవణం, ప్రాఫిట్స్ ఎలా పొందాలి? ఎలా చేయాలి? లాభాలను ఎక్కువ ఆశిస్తా ఉంటారు వీళ్ళ ఆలోచనలు. అంటే అక్కడ చంద్రుడు కూర్చొని ఉన్నాడు. మళ్ళీ సూర్యుడు. సూర్యుడు కూడా మళ్ళీ ఇక్కడ ఆలోచనలో సింహాసనం మీదకి వెళ్తా ఉంటాడు. అంటే వీళ్ళ బుద్ధి అనమాట. పైగా అది శని స్థానం అయిందిగా. ఈ శని స్థానం అవ్వటం వల్ల వీళ్ళకి ఒక దిగులు ఉంటుంది. వాళ్ళ సంతానం కోసం ఎక్కువ ఆలోచనలు, దిగులు అయన్నీ ఉంటాయి. ఇదొకటి తీసుకోవాలి మనం పనిలో. ఇంకా ఆరో భావంలో తీసుకుంటే వీళ్ళ పోరాటం, శత్రుత్వం అయితే ఉంటుంది. అక్కడ మళ్ళీ ఎవరో కూర్చున్నారంటే శతభిష కూర్చున్నాడు, రాహు ఆరో అధిపతి కూర్చున్నాడు. అలాగే గురువు పాదాలు వెళ్తాయి, 3 పాదాలు. అతను 4 అధిపతి, 6 అధిపతి. వీళ్ళు ఎక్కువ పోరాడతారు, శ్రమ చేస్తారు. అది కూడా మళ్ళీ భూములకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి ఎక్కువ చేస్తుంటారు. ఎందుకంటే డిఫాల్ట్ బుధుడే కాబట్టి వీళ్ళకి లగ్నంలో పోరాటం ఒక ఇది. రెండోది వీళ్ళకి ఒక గుణం ఉంటుంది, చిత్తాపాదం కూడా ఉంటుంది. చిత్త అయిన 3వ భావాధిపతి అష్టమాధిపతిగా. 3వ భావం వచ్చి కాలపురుష కుండలో అష్టమం. అక్కడ కేతువు కూర్చుంటాడు. డిఫాల్ట్ గా వీళ్ళ లగ్నాత్తు అష్టమ భావం ఏదైతే ఉందో ఇక్కడ సింహాసన, ఇది రాజ్యం సంబంధించిన మేషం. కుజుడు ఇక్కడ చిత్తలో ఉంటాడు. వీళ్ళ మనస్సు చిత్తమే పెరుగుతుంటుంది. అంటే పుట్టుగా రాజసింహాసనం వెళ్ళాలని చెప్పి మానసికంగా ఈ డిజైర్స్ అన్నీ ఉంటాయి, లాభాలు ఎక్కువ పొందాలని చెప్పేసి. రెండోది చిత్త వైపు కూడా వెళ్తాం. చిత్తలో ఏంటి ఇక్కడ వీళ్ళ ప్రయత్నాలు సీక్రెట్ గా చేస్తారు. వీళ్ళు చేసే పనులు చాలా పబ్లిక్ తెలియదు. వీళ్ళు ఏం ఎఫెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఏంటని. రెండు సీక్రెట్ గా కూడా ఉంచాలి. ఎందుకంటే ఒకటి 3వ భావం, ఎప్పటి భావం, కాలపురుషంలో అష్టమ భావం, కుజుడు భావం. ఈ కుజుడికి మళ్ళీ అష్టమాధిపత్యం కూడా ఉంది కన్యా లగ్నానికి. అంటే వీళ్ళు ఏం చేసినా కూడా రహస్యంగా చేస్తుంటారు. రెండోది వీళ్ళు ఎఫర్ట్స్ లో ఏం ఉపయోగిస్తారు? భేద దండోపాయాలను వాడతారండి. అంటే ఎదుటోడిని ఎలా లొంగదీయాలి, ఎదుటోడి వీక్నెస్ ఏంటి, ఆ వీక్నెస్ ను పట్టుకొని వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు లెర్న్ అవుతూ ఉంటారు. ఎందుకంటే లగ్నమే ఉచ్చ స్థితి ఉందని బుధుడు కదా, చిన్నపిల్లోడు, క్యూరియాసిటీ ఎక్కువ, వ్యాపారాలు చేద్దాం తప్పని ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే సొసైటీలో ప్రతి ఒక్క సీక్రెట్ వ్యాపారం ఏముంది, దేంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయి, దేంట్లో పెడితే బలంగా వస్తాయి అని చెప్పేసి వాటి మీద ఎక్కువ స్టడీ చేస్తుంటారు. 24 గంటలు వాటి గురించి ఆలోచిస్తుంటారు. అంటే మెంటల్లీ విపరీతమైన థాట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది కన్యా లగ్నంలో. ఖాళీగా ఉండదు బ్రెయిన్. వీళ్ళకి క్యాలిక్యులేషన్స్ బాగా తెలుస్తుంది. ఎందుకంటే లగ్నమే కన్యా లగ్నం కాబట్టి వీళ్ళు ఆడిటింగ్, గవర్నమెంట్కి ఎంత ట్యాక్సెస్ కట్టాలి, ఎక్కడ కొట్టాలి, ఇలాంటివి అన్ని డిఫాల్ట్ తెలుస్తాం. ఎందుకంటే అక్కడ ఎవరు కూర్చున్నారు, సూర్యుడు కూర్చున్నాడు, ప్రభుత్వం. ఎందుకంటే ఉత్తర 3 పాదాలు లగ్నంలోనూ కూర్చొని ఉండే. అర్థం కాదు. రెండు వీళ్ళ పంచమంలో కూడా సూర్యుడు యొక్క 3 పాదాలు ఉంటాయి. ఇలాగే ఇలా భాగ్యంలో కూడా సూర్యుడు 3 పాదాలు. సూర్యుడు వ్యయాధిపతి. వ్యయం అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ యూటిలైజేషన్ కూడా ఉంటుంది. వీటిలో ఏదన్నా పని చేసేటప్పుడు ఏంటంటే కంపల్సరీ గవర్నమెంట్ లింక్స్ ఉంటాయి ఇలా పనులు. ఇంతమంది కన్యా లగ్నంలో ఉన్న లింకేజ్ గవర్నమెంట్గా ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో సూర్యుడు కూర్చొని ఉంటాడు. వీళ్ళ బుద్ధిలో కూడా సూర్యుడు ఉంటాడు. గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఎలా పొందాలి అంటే మనం ఒక బిజినెస్ చేద్దాం. ఒక బిజినెస్ చేసేటప్పుడు వీళ్ళని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ప్రభుత్వాన్ని, అర్థమైనా? గవర్నమెంట్ యూటిలైజ్ చేసుకుని 100% ఉంటుంది వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి భాగ్యభావంలో గవర్నమెంట్ కూర్చొని ఉన్నాడు సూర్యుడు. రెండోది పంచమ భావంలోని వీళ్ళ బుద్ధిలోనూ గవర్నమెంట్ సూర్యుడు లాంటి కూర్చొని ఉంటాడు. అండ్ వీళ్ళ లగ్నంలోనూ సూర్యుడే కూర్చొని ఉంటాడు. అంటే వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న చేయాలి. వీళ్ళు కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి మనం. ముందు ప్రభుత్వాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ అనుకున్నాం అనుకోండి, 6 అంటే ఏంటి, రోగం, రుణం ఇవన్నీ కదా. వీళ్ళు ఏదైనా పెద్ద పెద్ద పనులు చేసేటప్పుడు ఈ పనులకు మనకి ఎంత బడ్జెట్ కావాలి కాబట్టి మనకి ఎంత రుణం కావాలి కాబట్టి ఈ రుణాన్ని పట్టుకోవాలంటే ముందు ఆ గవర్నమెంట్ సెక్టార్ని ఎవరినో ఒకరు పట్టుకొని ఇన్ఫ్లుయెన్స్ వాడేసి తనకు తెలిసిన ప్రభుత్వాన్ని వాడేసి ఏంటంటే వీళ్ళు ముందుకు వెళ్ళాలని ఉంటారు. అంబానీ కానీ, అదానీ కానీ ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూసిన వ్యాపారస్తులు ముదురు వస్తే బాగుంటారు వాళ్ళ వ్యాపారం. ఈ కన్యా లగ్నం టైపు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వంలో వాళ్ళకి పొజిషన్కి ఇష్టపడేదానికంటే కూడా ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం రాని ఆ ప్రభుత్వాన్ని యూటిలైజ్ చేసుకుంటాం మాకు తెలుసు ఈ కన్యా లగ్నం జాతకం. ఇన్ని ఇంట్రెస్ట్ వాటి కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటారు కూడా, కానీ సక్సెస్ అవుతారు. ఒక టైంలో సక్సెస్ అవుతారు.
కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళ గురించి వీళ్ళు ఎక్స్పోజ్ చేసుకోకూడదు ఫస్ట్. ఎక్స్పోజ్ చేసుకుంటే ఎందుకు అవుతుందో చెప్తాను తర్వాత. ఈ కన్యా లగ్నంలో అంటే ఎంత కాడికి ప్రభుత్వాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాంటి వ్యాపారాలు చేయాలి, ఎంత బాగా సంపాదించాలి, వీళ్ళ థాట్ ప్రాసెస్ అది బ్రెయిన్లో ఎక్కువ నడుస్తాడు. ఆ బ్రెయిన్లో కూడా పంచమ భావంలో కూడా అతనే కూర్చుంటాడు. రెండోది వీళ్ళు ఏంటంటే ఏదన్నా ఫ్రాడ్ బిజినెస్ చేయడానికి కూడా ఇష్టపడతారు ఒకసారి. మా పబ్లిక్ మోసం చేసేది కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే హ్యూజ్ మనీ కావాలి. చిన్న చిన్న తక్కువ వాటికి ఇష్టపడతారు. ఒకేసారి కోటేశ్వరుడు బాగా డబ్బు ఉన్నోళ్ళం అయిపోవాలి బలంగా, పెద్ద పెద్ద అంటే ఏదైనా సరే అల్టిమేట్గా కావాలి. ఒక కారు తృప్తిపారు 10 కార్లు కావాలండి. ఒక ఇల్లు 2 ఇళ్ళకు తృప్తి 10 ఇల్లు కావాలి. ఒక ఎకరం 2 ఎకరాలు కాదు 100 ఎకరాలు కావాలి. వీళ్ళ బ్రెయిన్లో అలాగే ఉంటుంది. పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు పట్టుకుంటారు. ఎందుకంటే ఇది 6th భావానికి కనెక్ట్ అయి ఉంటుంది ఫస్ట్. లగ్నమే 6th భావం చూడండి. నిరంతరం కాంపిటీషన్‌లోకి వెళ్తుంటారు. వీళ్ళ బ్రెయిన్‌లో ఎప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసేవాడు బ్రెయిన్ ఏ విధంగా పోరాడుతూ ఉంటుందో, బై బర్త్ కన్యా లగ్నం వాళ్ళు అలాగే ఉంటారు. కాంపిటీషన్ మైండ్ సెట్ ఉంటుంది. వీళ్ళ శక్తి స్థానం ఏదైతే ఉంటుందో 7వ భావం, ప్రతి మనిషికి 7వ భావం వాళ్ళ యొక్క శక్తి, ఎనర్జీ. ఈ శక్తి స్థానంలో ఈ లగ్నాధిపతి నీచపడుతున్నాడు. అంటే ఇక్కడ లగ్నాధిపతి నీచపడంగానే వీళ్ళ భార్య బాగుంటుందా అలాగా ఇలాగని చెప్పకూడదు మనం వాస్తవంగా. వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫ్ చెప్పుకుంటూ ఉంటారో, అర్థమవుతుందా? ఈ సెల్ఫ్ చెప్పుకునే కొద్దీ నీచపడతాడు. ఒకటి దశమభావం స్టేటస్, ఫేము. 2 లగ్నాధిపతి నేను. ఈ రెండింటి గురించి వీళ్ళు ఎక్కువ మాట్లాడుకోరు. నేను అలాగా ఇలాగా అని. అంటే వీళ్ళు ఎంతకాడికి మౌనంగా ఉండాలి. మౌనం ఎందుకు అంటున్నానంటే, రహస్యంగా ఎందుకు ఉండాలంటున్నానంటే, వీళ్ళు ఎక్స్ప్రెషన్ చేసేది ఏదైతే ఉంటుందో అది పబ్లిక్‌కి తెలియకూడదు. ఏదైనా ఎఫర్ట్ చేద్దాం అంటున్నారు, నేను పలానా పని చేద్దాం అంటున్నాను, నేను అలా గొప్పండి ఇలా గొప్పండి అంటే అక్కడ బుద్ధులు నేర్చుకుంటున్నాడు. అంటే వీళ్ళ యొక్క ఎనర్జీ అనేది రోజు రోజు తగ్గిపోయి మరణం వైపు ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు జన్మ. ఎనర్జీని తగ్గించుకోకూడదు. వీళ్ళు ఎనర్జీ పెరగాలి. పెరిగే కొద్ది ఏంటంటే దానాలు చేయాలి. సెకండ్ లాంటి ఎక్కడ స్థితిని పొందుతున్నాడు, సప్తమ శక్తిలో స్థితి. అంటే వీళ్ళకి బలం రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ వీళ్ళు డబ్బు సంపాదించే కొద్దీ వీళ్ళకి ఎనర్జీ వస్తుంది. అందుకే మీరు ఎంతమంది కన్యా లగ్నంలో చూడండి, ఎంత డబ్బు సంపాదించినా ఇంకా వాళ్ళు సంపాదిస్తూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు సంపాదించేటప్పుడే వీళ్ళకి లగ్నానికి బలం కలిగింది. ఎందుకంటే ప్రతి మనిషి బలం సప్తమం ఉంటుంది. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఇంట్యూషన్స్‌తో పుడతా ఉంటాడు. వాళ్ళ డిజైర్స్ కూడా వేరు వేరు ఉంటాయి ఒక్కో పర్సన్. ఇప్పుడు అష్టమ భావంలో మనకేముంది, ఇతనికి సేమ్ కేతు నక్షత్రాలు ఉంటాయి, విశ్వకర్మ నక్షత్రాలు ఎన్నో ఉంటాయి అష్టమ భావంలో. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే అష్టమ భావం అంటే ఈజీ పబ్లిక్ మనీ. శుక్రుడు కూర్చున్నాడుగా, సెంట్రల్ నక్షత్రం ఏమైంది మనకి, శుక్రుడే కూర్చున్నాడు. శుక్రుడు సంపద కారకుడు. ఈ కన్యా లగ్నంలో పబ్లిక్ మనీని ఎక్కువ ఇష్టపడతారు. మీరు చూడండి ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ పెట్టేవాళ్ళు కానీ, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి ఈ ఉంటది కదా, పబ్లిక్ షేర్స్ పబ్లిక్ ఇష్యూ చేస్తుంటారు. ఇలా ఇదంతా పబ్లిక్ మనీతో చేస్తుంటారు. అంటే అవతల డబ్బు ఎలా తీసుకోవాలి, ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు వీళ్ళు ఎక్కువ కన్యా లగ్నంలో దొరుకుతారు మనకు. అర్థమైందా? ఎల్ఐసి పాలసీలు ఇలాంటివి కట్టించేవాళ్ళు అన్నాం. ఎందుకంటే పబ్లిక్ మనీతో వీళ్ళు బిజినెస్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా అష్టమ భావం అనేది పబ్లిక్ మనీ. ఇక్కడ ఇలా ద్వితీయాధిపతి శుక్రుడు కూర్చొని ఉన్నాడు అక్కడ 8th కోసం. ఒకటి ఏదైనా అనెతికల్ గా సంపాదిస్తారు. ఎందుకంటే అష్టమ భావం అనెతికల్ ఈవెంట్. సంపాదన అనెతికల్ గా వచ్చేసాము. ఇన్ కేసు ఆస్ట్రాలజర్స్ అయితే కూడా ఆస్ట్రాలజీ మీద సంపాదిస్తారు. సెకండ్ లార్డ్ అష్టమ భావంలో కూర్చొని ఉన్నాడు నక్షత్రం శుక్రుడు. ఇట్లా ఏదైనా సరే వీళ్ళు ఏంటంటే కొన్ని పనులు డబ్బు కోసం చేసే పనులు ఏంటంటే అన్ని చేస్తుంటారు. అందుకే వీళ్ళు ఎక్కువగా ప్రభుత్వాన్ని తన చేతిలో పెట్టుకొని ఉంటుంది. ఎనీ గవర్నమెంట్ రాని అంటే చాలా గవర్నమెంట్స్ మారుతాయి కదా, ఏ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళు ఆ గవర్నమెంట్ ఒక స్టేజ్లో ఏమవుతుందంటే వీళ్ళు ఆ ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి కూడా ఎదగలుగుతారు ఈ లగ్న జాతకులు. అంటే ప్రభుత్వంలో ఉందాం మనమే మంత్రుల్లో అవుతాం, మనమే ఎమ్మెల్యే ఇలాగ ఉండదు. అలాగే ఉంటుంది. అంటే ప్రయత్నం కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. కానీ దానికంటే కూడా వీళ్ళు ఇంటర్నల్ ఇంటర్నేషనల్ బిజినెసెస్ అదే దాన్ని బుచ్చిగా చూపిస్తారు. వాళ్ళు వాడుకుంటారు. మేము అవసరమైతే దాంట్లో సభ్యత్వం తీసుకుంటాం. కానీ ఈ కన్యా లగ్నం వాళ్ళు ఎక్కువగా ఏంటంటే పాలిటిక్స్ తిరుగుతుంటారు. పొలిటికల్ లీడర్స్ వెనకాల తిరుగుతుంటారు. వీళ్ళు పాలిటిక్స్ లోకి వెళ్తుంటారు. కానీ వ్యాపార లాభం కోసం వెళ్తుంటారు.
కాంట్రాక్ట్లు పట్టుకోవటానికి, బిజినెస్ చేయడానికి ఏదో ఒకటి వెనకాల ఒక పొలిటికేషన్ అంటే ఒక అధికారి ప్రభుత్వం అన్నం తీసుకుంటారు. లోన్స్ పెట్టుకుంటానికి, బ్యాంక్ లోన్స్ పెట్టాలి. ఒక ఎమ్మెల్యే చెప్పిస్తే మన బ్యాంక్ లోన్ వస్తుంది కదా, అర్థమైనా? ఎందుకంటే వీళ్ళ బ్రెయిన్‌లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. వీళ్ళ పుట్టుక ఎక్కడైంది మనకి ఆరోభావం ఉంది. కాలపరుచుకుంది. అంటే రోగ రుణ శత్రుత్వాలు. వీళ్ళకి ఎనిమిటీ ఎప్పుడు ఉంటారు. ఎనిమిస్ ఎప్పుడు ఉంటారు. వీళ్ళ బ్రెయిన్‌లోనే ఒక ఎనిమిటీ నడుస్తా ఉంటుంది. శత్రుత్వం. వీళ్ళ బ్రెయిన్‌లో శత్రుత్వం నడుస్తుంది. వీళ్ళ బ్రెయిన్‌లో పోరాడుతూ ఉంటారు. బ్రెయిన్‌లోనే విజయం పొందుతారు మరి. అంటే ఏంటి ఇక్కడ వీళ్ళు అవతలోడిని ఏ విధంగా పట్టాలి, ఎలా చేయాలి, ఏంటని చెప్పి బై బర్త్ యుద్ధకాంక్షతో పుట్టినోడు వీడు. యుద్ధకాంక్షే కాదు, యుద్ధంలో విజయం పొందే లక్షణం కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది. అవతలోడు బాగా చెక్ పెట్టగలుగుతారు వీళ్ళు. చెక్ పెట్టే ముందు వీళ్ళేంటంటే వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏమవుతుంది ఇక్కడ, ఈ కుజుడిలో నక్షత్రాలు 3 నక్షత్రాలు ఉంటాయి. శని నక్షత్రాలు ఉంటాయి. విశాఖ నక్షత్రం, శని నక్షత్రం అండ్ జ్యేష్ఠ బుద్ధి నక్షత్రం కూడా 3వ భావంలో ఉంటుంది. ఇక్కడ కేతువు కూర్చుంటాడు. అంటే అవతలోళ్ళ వీక్‌నెస్ ఏంటి? అవతలోళ్ళ రహస్యం ఏంటి? ఈ రహస్యాలను పట్టుకొని వీళ్ళేంటంటే అవతలోడికి ఒక బూచి ఆశ చూపించేసి అంటే సామధాన పెద్దండోపాయాలన్నింటిని వాడతారు వీళ్ళు. వాడు వీళ్ళు ముందుకెళ్తుంటారు. ఇంకా వీళ్ళ భాగ్యానికి వచ్చేదలుచుకోండి. భాగ్యాధిపతి, ద్వితీయాధిపతి ఒకళ్ళే. భాగ్యంలోనూ మనకి చూసామనుకోండి, ఈ కృత్తికను మనకి రోహిణి ఇవి లగ్నంలో ఉండే నక్షత్రాలు వీళ్ళకి భాగ్యంలో ఉంటాయి మనకి 159. శుక్రుడయ్యాడు. కానీ వీళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ దేని మీద వస్తుందంటే ఇక్కడ చిత్త, స్వాతి, విశాఖ. విశాఖలో మనకి ఏమేమి ఉంది వీళ్ళకి గురు నక్షత్రాలు 4th and 7th. వీళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓన్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు చాలా మంది. ఈ కన్నెలో చూసేవాళ్ళలో మనకి కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు ఎక్కువగా. 4th అంటే ఇంకా ఈ వెహికల్స్ సంబంధించిన బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే గురుడు కూర్చున్నాడు కదా అక్కడ. అంటే సోర్స్ వస్తుంది 4th and 7th నుంచి. రాహు కూడా కూర్చొని ఉంటాడు 6th లార్డ్. రాహు అంటే ఒక వ్యసనం. అంటే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే మనకి బెల్ట్ షాపులు ఉంటాయి చూసాం, లిక్కర్ షాపులు అని చెప్పి వీటి మీద కూడా ఇన్కమ్ తెచ్చుకుని ఉంటాడు. రాహు ఒక మాయ డ్రగ్, అర్థమైనా? ఈ డ్రగ్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. రాహు కోలాంటి వరకు ఇక 6th లార్డ్ అంటూ అతను కాలపరుచుకోవడం 11th పబ్లిక్. ఈ పబ్లిక్ ని తన చుట్టూ తిప్పుకుంటా కూడా వీడు పనులు చేస్తాడు. పబ్లిక్ సపోర్ట్ ఇలా బాగా వస్తుంది. ఇది కన్యావాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు అధికారులు వెనకాల తిరుగుతుంటారు. ప్రభుత్వ అధికారులతో రిలేషన్స్ ఉంటాయి. ఆ రిలేషన్స్ దాన్ని వీళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటారు. ఇలాగ పబ్లిక్ నుంచి వెనకాల తిప్పుకుంటారు. ఈ రాహుని మాయలో తీసుకెళ్ళిపోతాడు. ఇది వీళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అలా ఉంటుంది. రెండోది అదొకటే కాదు, వీళ్ళకి ఏంటంటే బై బర్త్ పుట్టుకతోని వీళ్ళు లక్కీయెస్ట్ పర్సన్స్, ప్రాఫిట్స్ తీసుకుంటా పుట్టారని చెప్పచ్చు. ఎందుకంటే చంద్రుడు సెంటర్ అయ్యి ఉంటాడు ఇక్కడ కన్యలో. హస్త అభయహస్తం అని. ఆ చంద్రుడు 11వ అధిపతి. కాలపురుషుకోణంలో 4th లార్డ్. ఈ కన్యా లగ్నంలో డిఫాల్ట్ గా భూలాభం ఉంటుంది. భూలాభం వద్దన్న వస్తుంది. వీళ్ళు పుట్టుకతోనే 1 ఎకరం 2 ఎకరాలతో పుడతారు వీళ్ళు. స్థలాలు ఉంటాయి కన్యా లగ్నంలోకి. పేరెంట్స్ కొనిపెట్టి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అసలు భూమి లేదంటే కన్యా లగ్నం కూడా లేడని చెప్పాలి మాకు. కంపల్సరీ కన్యా లగ్నానికి భూలాభం ఉండి తీరిద్ది. ఎంత లేనోడికైనా సరే ఒక గుడిసె ఉంటుంది. గవర్నమెంట్ స్థలంలో కూడా గుడి చేసి ఆక్యుపై చేస్తారు వీళ్ళు కన్యా లగ్నంలో. ఇంక చెప్పాలి కదా, ప్రభుత్వం సూర్యుడు కూర్చున్నాడు కదా, ఆక్యుపై చేసేస్తాడు. సూర్యుడు తర్వాత వచ్చి చంద్రుడు అభయహస్తం, తర్వాత కుజుడు కూర్చున్నాడు. అది భూరాశి అయింది. ఆ చంద్రుడు వచ్చేదలికేమో 11th లార్డ్ అయ్యాడు. కాలపురుషుకోణంలో 4th and 11th లార్డే లగ్నంలో కూర్చొని ఉన్నాడు కన్యకి. వీళ్ళు ఎక్కువగా చేసేది అది ఈ భూములకు సంబంధించిన బిజినెస్లు చేస్తుంటారు. ఎక్కువగా రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఇదే రెండు గవర్నమెంట్ దగ్గరికి డాక్యుమెంటేషన్స్ ఎలాగా అష్టం భావాన్ని యాక్టివేషన్ చేసుకుంటాం. అంటే వీళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి ఛానల్స్ ఉంటాయి. మంచి మంచి లాయర్స్ని ఎక్కువ వాడతారు వీళ్ళు సమాధానం. ఎందుకంటే కుజుడు 3వ భావాధిపతి. వీళ్ళ ఎఫర్ట్స్లో లాయర్లు ఉంటారు. ఎందుకంటే కుజు లక్షణాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఒక రకమైన షార్ట్ టెంపర్ అంటే యాంగర్నెస్ ఉంటుంది. ఎప్పుడు షార్ట్ టెంపర్ యాంగర్నెస్ వస్తుంటే వీళ్ళ ఫైనాన్షియల్ గా డబ్బుకి ఎవడన్నా లొక్క పెడుతుంటే వీళ్ళు బాగా కోపిస్తాడు అవుతారు. ఎందుకంటే ఇక్కడ కుజుడేమో చిత్తా నక్షత్రం 2 పాదాలు మనకి త్వరలోకి వెళ్ళిపోతుంది. అక్కడ రాహు కూర్చోన్నాడు. కుజుడు రాహులు ఎవరి జాతకంలో కలిస్తే వాళ్ళు మంచి టెంపర్లు, షార్ట్ టెంపర్స్, విపరీతమైన కోపం వస్తుంది, అసహనం వస్తుంది, చిరాకు వస్తుంది. వీళ్ళకి ఎప్పుడు చిరాకు వస్తుందంటే వీళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కుటుంబంలో ఎవడ ఏలు పెడితే చిరాకు కోపం వస్తుంది. ఈ కన్యా లగ్న జాతకుడు కుటుంబంలో ఏలు పెట్టకూడదు. ఫస్ట్ అతనితో విరోధం పెంచుకుంటే మనం కుటుంబ స్థానంలో ఎవరుంటారు? చతుర్థాధిపతి కూర్చొని ఉంటాడు 2nd హౌస్ లో. అండ్ రాహు కూర్చున్నాడు 6th లార్డ్. అండ్
కుదురు కూర్చొని ఉంటాడు, షార్ట్ టెంపర్ లాంటి. వీళ్ళ కుటుంబం, వీళ్ళ ఫ్యామిలీ, మదర్ గురించి మాట్లాడితే వీళ్ళకి చాలా కోపం వస్తుంది. వీళ్ళ లొంగ తీసుకోవాలంటే వీళ్ళ కళ్ళ ముందు వీళ్ళ మదర్ని పోయినా వీళ్ళ పోయినా చాలా ఊరినే పడిపోతారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి సెకండ్ హౌస్ అది, షార్ట్ టెంపర్ హౌస్. ఎక్కడ షార్ట్ టెంపర్ వస్తుంది? 4th టచ్ చేస్తూ వస్తుంది, 7th టచ్ చేసిన వస్తుంది షార్ట్ టెంపర్, భార్యని టచ్ చేసిన. ఎందుకంటే 7th లాట్ కూడా గురువు అయ్యాడుగా. షార్ట్ టెంపర్ ఎటు ప్రయాణం చేస్తుంది? పైగా వీళ్ళకి నాలెడ్జ్ అల్టిమేట్గా ఉంటుంది. డబ్బు సంపాదించాలంటే వీళ్ళ తర్వాత డబ్బును సృష్టిస్తారు వీళ్ళు, వాస్తవం చెప్పాలి. ఎందుకంటే అక్కడ మీకు గురుడు కూర్చున్నాడు, రాహు యొక్క జ్ఞానాన్ని తీసుకున్నాడు, రాహు యొక్క కుజుడు యొక్క నాలెడ్జ్ని తీసుకున్నాడు. వీళ్ళ భూములకు సంబంధించింది కానీ, సివిల్ సెక్టార్స్లో సంబంధించింది కానీ బాగా నాలెడ్జ్ ఉంటుంది. గవర్నమెంట్కి డబ్బు కట్టాలన్న నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కొట్టాలన్న నాలెడ్జ్ వీళ్ళ దగ్గర ఉంటుంది. చూడండి, చాలా మంది ఆడిటింగ్ డిపార్ట్మెంట్లో కన్యా లగ్నం జాతకులు ఉంటారు. ఎందుకంటే బుధుడు లక్షణం అది. ఇంకా మనం ఇంకొక కోర్ ఆలోచించాం అనుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి మనకు 9th హౌస్. అంటే వీళ్ళ భాగ్యం ఎక్కడ జనరేట్ అవుతుంది? భాగ్యం రావాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాన్ని పట్టుకోవాలి. గవర్నమెంట్ వెనకాల పడ్డారు వీళ్ళు, అధికారులు వెనకాల, ఎమ్మెల్యేల వెనకాల పడ్డారు. అక్కడ ఎవరు కూర్చున్నాడు? సూర్యుడు కూర్చున్నాడు, వ్యయాధిపతి అంటూ. కాలపురుషంలో పంచమాధిపతి బుద్ధిలో అంటూ. వాళ్ళ బుద్ధిని వీళ్ళు వాడుకోవాలి, సక్ చేస్తారు వీళ్ళు. అక్కడ చంద్రుడు కూర్చున్నాడు 11th లార్డ్. నెక్స్ట్ మళ్ళీ కుజుడు అక్కడ పడి వీళ్ళు ఏం చేయాలి? తృతీయ అష్టమాలు యూటిలైజ్ చేస్తారు అధికారుల దగ్గర. అంటే సార్ ఇది కాంట్రాక్ట్ చేస్తాం, మనకి ఎంత లాభం వస్తుంది, మీరు ఎంత తీసుకోండి అని చెప్పేసి ముందే ఆఫర్ చేసేస్తారు. పర్సంటేజ్ మాట్లాడేస్తారు, అధికారులతో కూడా మాట్లాడేస్తారు. ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా మార్చాలంటే కన్యా లగ్నం వాళ్ళే. లంచం ఇవ్వకుండా కన్యా వాళ్ళు పనిచేయరు. ముందు లంచం ఇస్తారు, తర్వాత వాళ్ళని ఎలకని తిప్పుకుంటారు. ఇది కన్యా లగ్నం స్పెషాలిటీ. ఏదైనా సరే, సార్ ఇది పని చేద్దామంటే మనకి ఎంత వస్తుందంటే మనం పంచుకుందాం అని అంటాడు. ముందు వాటాకి వెళ్ళిపోతారు ఫస్ట్. ఎందుకంటే బుధుడు కదా, బుద్ధిలో అడ్డు. అది భాగ్యాన్ని యాక్టివేట్ చేయాలి. అక్కడ ప్రభుత్వం ఉన్నాడు, సూర్యుడు కూర్చొని ఉన్నాడు. ఆ తర్వాత మధ్యలో చంద్రుడు కూర్చొని, ఈయన లాభాధిపతి మధ్యలో మిడిల్గా కూర్చొని ఉన్నాడు. ఆ తర్వాత కుజుడు కూర్చొని ఉన్నాడు, మృగశిరుడు. మృగశిరుడు అంటే బుద్ధిని వాడుతున్నాడు, తన శిరస్సును వాడతాడు. ఎలాంటి శిరస్సు వాడి తృతీయ అష్టమాధిపతి. ఒకటేమో అష్టమం కాలపురుషంలో, 3వ భావం ఎఫర్ట్లో, అనెతికల్ ఈవెంట్స్, సామధాన భేద దండోపాయాలు. లగ్నార్థ్ కూడా మళ్ళీ అష్టమ భావం అయింది అది, అదే కుజుడు. మళ్ళీ సామధాన భేద దండోపాయాలు. వీళ్ళు బుద్ధిని అలా వాడతారు. నీకెంత లాభం వస్తుంది, నువ్వు ఇచ్చేస్తే నువ్వు ఆ పని చేయాలి, నువ్వే చేయగలవు. ఎందుకంటే అక్కడ సూర్యుడు కూర్చున్నాడు కదా, అతను చేస్తే తన లాభం వస్తుంది. తర్వాత చంద్రుడు కూర్చున్నాడు, తర్వాత వీళ్ళ లాభాధిపతి. ఎందుకు చంద్రుడు లాభాధిపతి? ఇతర లగ్నంలో కూడా ఆయన కూర్చొని ఉన్నాడు. హస్త నక్షత్రం అభయహస్తం ఉంది, కన్యా వాళ్ళ మీద అభయహస్తం ఉంటుంది. దేవుడు యువరాజులు అవుతారు వీళ్ళు. రాజు ఎవడో అయితే అనుభవించేది యువరాజే. రాజు పరిపాలన చేస్తాడు, యువరాజు రాజ్యాన్ని అనుభవిస్తాడు. మంత్రులు గింతులు వీళ్ళందరూ ఏంటంటే రాజ్యాన్ని వెళ్తా ఉంటారు. ఈ కన్యల వ్యాపారస్తులు జీవితాన్ని అనుభవిస్తుంటారు. వ్యాపారాలు రాజును కూడా డామినేట్ చేస్తారు వీళ్ళ పైన. ఇది కన్యా లగ్నం స్పెషాలిటీ. ఇంకా దశమ భావం వచ్చేసరికి బుధుడు అవుతున్నాడు. ఇక్కడ మళ్ళీ వాళ్ళ కర్మలో రాహు ఉంటాడు, అంటే గురువు ఉంటాడు. చూడు వీళ్ళ కర్మ మళ్ళీ దేనికి డిసైడ్ అయ్యాడు? 4th and 7th మళ్ళీ బిజినెస్, మళ్ళీ 4th రియల్ ఎస్టేట్, ఈ రోడ్లు, గీడ్లు, వెహికల్స్, ట్రాన్స్పోర్టేషన్స్, వీటన్నిటి బిజినెస్ వీళ్ళే ఉంటారు. 4th హౌస్ కళ్యాణ మండపాలు అనుకుంటాం, కళ్యాణ మండపాలు వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. హాస్పిటల్స్ వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఎందుకంటే 12th లాట్ కూడా సూర్యుడే కూర్చున్నాడు లగ్నంలోనే. హాస్పిటాలిటీ, హోటల్స్ బిజినెస్లు, కళ్యాణ మండపాలు, ఈ ఫైనాన్షియల్ సెక్టర్ బిజినెస్లు. ఒకటి కాదు, వీళ్ళు మల్టిపుల్ బిజినెస్ చేసే మైండ్ సెట్ వీళ్ళది. ఒక తోట గుర్తుపడదు వీళ్ళు. అంటే చంచలం బుధుడు 2, 3 అంటే డ్యూయల్ మైండ్. అది దుస్వభావ రాశి. ఒకేసారి మల్టిపుల్ బిజినెస్ చేస్తారు. అన్నిటికీ మళ్ళీ గవర్నమెంట్ లింక్ చూపించి అన్ని అప్పులతోనే చేస్తారు. సొంత జోబులో రూపాయి తీరిళ్ళు, పక్కన డబ్బులతో అంతా వ్యాపారం చేస్తారు. నేను కష్టపడి సంపాదించిన 10 రూపాయలు వ్యాపారం చేసి నష్టపోయే వాళ్ళు చాలా మంది వస్తారు. వీళ్ళ జోబులో డబ్బులు తీయకుండా పక్కన వాళ్ళ జోబులతో డబ్బులు తీసి, ప్రభుత్వాన్ని అట్టం చూపించి, బూజీ చూపించి, బ్యాంకులు డబ్బులు తీసుకొని వ్యాపారాలు చేసేస్తారు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు. చిన్న చిన్నగా ఫైనాన్షియల్ ఇష్టపడరు వీళ్ళు. ఎందుకంటే రాహు అల్టిమేట్. ఈ ఫైనాన్షియల్ సెక్టార్, శుక్రుడు స్వస్థానం, శుక్రుడు త్రికోణ స్థితి. అక్కడ శని ఏం చేస్తున్నాడు? మళ్ళీ బలంగా కూర్చున్నాడు ఉచ్చ స్థితిలో, ద్వితీయ భావంలో ఒక ఉచ్చగ్రహం కూర్చొని ఉంది. చూడండి వీళ్ళంతా అదృష్టవంతులు అంటే ఈ కన్యా లగ్న జాతకులు. టఫ్ జాతకులు కూడా, వాస్తవం చెప్పాలి. వీళ్ళెప్పుడు వీళ్ళ గురించి గొప్పలు చెప్పుకోకూడదు, తగ్గి ఉండాలి. గొప్ప చెప్పాడా వీళ్ళ శక్తి హీనపడుతుంది. తన తాను బాగా ఎక్స్పోజ్ చేసుకోవాలని చూసాడా, నాశనం అయిపోతాడు. అక్కడి నుంచి వీళ్ళకి డౌన్ ఫాల్ అయింది మొదలైంది.
వీళ్ళు ఎదగాలంటే వీళ్ళు తగ్గాలి. అది ఎందుకు తగ్గాలి? దశమాధిపతి, లగ్నాధిపతి నీచపడుతున్నాడు శక్తి స్థానంలో. అక్కడ ఎవరు ఉచ్చ పొందుతున్నారు? ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి ఉచ్చలో ఉన్నాడు. అంటే వీళ్ళు ఫైనాన్షియల్‌గా ఉచ్చ స్థితిని పొందాలంటే వీళ్ళు లగ్నాధిపతి తగ్గకూడదు. ఇక్కడ నేను తోపుని తురుముని చూపిస్తే కుదరదు ఇక్కడ. దెబ్బతింటారు. అప్పుడు ఉంటది నేను తోపుని అంటాడు చూసావా ఒక నెల. అప్పుడు ఇదే ప్రభుత్వం తొక్కి పతనం చేస్తుంది వీళ్ళకి. అంటే వీళ్ళ శక్తి నాశనం అయిపోతుంది ఇక్కడ. అంటే క్యారెక్టర్ ఏదైతే ఉంటదో అది నాశనం అయిపోతుంది. ఎప్పుడు వీళ్ళు ఎక్స్‌పోజ్ అవుదాం అనుకుంటే. అప్పుడేం చేస్తారు అపోజిషన్ వాళ్ళు వీళ్ళని కంప్లీట్‌గా క్వాలిఫై లేకుండా తీసి పక్కన పడేస్తారు. వీళ్ళు ఈ ఫ్రాడ్ అది ఇది అని చెప్పేసి మొత్తాన్ని ఆస్తులు మొత్తం తీసి కట్టకట్టి పెట్టేస్తారు. చుట్టేస్తారు. ఎందుకంటే బుధుడు సత్వంలో నేర్చబడ్డాడు. పార్ట్నర్స్ దగ్గర. కాబట్టి ఇతను తగ్గి ఉండాలి. రెండోది ఇతనికి అల్టిమేట్ ఫైనాన్షియల్ కావాలి అంటాడు. ఎందుకంటే ద్వితీయ భావంలో స్వాతితో కూర్చున్నాడు. స్వాతి పెద్ద నక్షత్రం. పైగా రాహు విపరీతంగా కావాలంటాడు. ఇంత డబ్బు వచ్చినా 100 కోట్లు కాదు, ఇంకో 1000 కోట్లు కాదు, 2000 కోట్లు వస్తాయి. ఇలాగ ఆలోచిస్తారు వీళ్ళ ఆలోచన. 1,00,000, 2,00,000, 5,000, 10,000 అసలు ఆలోచనలే ఉండవు వీళ్ళకి. అర్థం కదా. ఈ కన్యా లగ్నం వాళ్ళు అంత హైయెస్ట్ మైండ్ సెట్. ఎంత అదృష్టవంతులంటే వీళ్ళకి. ద్వితీయ భావంలో ద్వితీయాధిపతి త్రికోణ స్థితిని పొందుతున్నాడు. పంచమాది పూర్వజన్మ భావాధిపతి అదే ద్వితీయంలో మళ్ళీ ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. వ్యయాధిపతి నీచ స్థితిని పొందుతున్నాడు. ఇది ఎక్సలెంట్. ఎప్పుడైనా సరే ఒక భావంలో వ్యయాధిపతి నీచ స్థితిని పొందాడు కాబట్టి అతను కొద్దిగా అహంగేహం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. బిజినెస్ బుధుడు లాజికల్ వాడతాడు. అది గ్రహం ఉచ్చ స్థితి పొందుతుంది. అన్నిటికంటే అదృష్టం ఏంటంటే ఇతర భాగ్యస్థానం ఏదైతే ఉందో ఇతను లాభాధిపతి ఉచ్చ స్థితిని పోతున్నాడు. ఆ లాభాధిపతి నక్షత్రంలో ఈ కన్య ఉంటుంది. కన్య కంట్రోల్లో హస్తచేతలో ఉంటుంది. చూడు ఎంత మ్యాజికల్. సప్తమంలో ద్వితీయాధిపతి ఉచ్చ స్థితి పొందుతాడు బిజినెస్ లో. వీళ్ళు కన్యా లగ్నంలో బిజినెస్ పెడితే హైయెస్ట్ అవుతుంది ఇలా. పెద్ద పెద్ద బిజినెస్ చేస్తుంటారు. 7th హౌస్ లో ఎవరు ఉంటారు ఉచ్చ స్థితి పొందారు. ద్వితీయ భాగ్యాధిపతి ఉచ్చ స్థితి పొంది ఉంటాడు. భాగ్యంలో ఎవరు వచ్చేస్తారు? ఇతను లాభాధిపతి భాగ్యంలో ఉచ్చ స్థితిని పొంది ఉంటాడు. అర్థమైందా? రెండోది భాగ్యంలో ఇంకొకళ్ళు ఉచ్చ స్థితి ఉంది. ఇలా షష్ఠాధిపతి ఎవరైతే ఉంటారో ఈ షష్ఠాధిపతి కూడా భాగ్యంలో ఉచ్చ స్థితిని పొంది ఉంటాడు. రాహు ఇది ఇంకో కోలాడ్. ఇంకోటి వీళ్ళు ఎఫర్ట్ లాట్ ఎవరైతే ఉంటారో థర్డ్ లో కేతు ఉచ్చ స్థితిని పొంది ఉంటాడు. అర్థం కలదు. రెండు వీళ్ళ వేదపతి అష్టమంలో ఉచ్చ స్థితిని పొంది ఉంటాడు. అందుకే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎక్కడ కమిషన్ ఇచ్చి సెట్ చేసుకోవాలి. రెండోది వీళ్ళ అష్టమాధిపతి పంచమంలో ఉచ్చ స్థితిని పొంది ఉంటాడు. అందుకే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ బుద్ధి గిద్ది అనెతికల్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఫ్రాడ్ చేసే విషయంలో కానీ ఫస్ట్ ఉంటారు వీళ్ళు. ఫ్రాడ్ చేయకుండా కన్యా లగ్నం కూడా నిలబడలేడు, బతకలేడు కూడా వాస్తవం చెప్పాలంటే. నిద్ర పట్టిస్తావు పబ్లిక్ మనీ తినకపోతే నిద్ర పట్టదు. ఇది ఎప్పుడైతే నాకు స్టేటస్ కావాలి అని అనుకుంటాడో అప్పుడు పతనం అవుతాడు. ఎందుకంటే శక్తిలో అతను నేర్చబడుతున్నాడు. లగ్న దశమాధిపతి తన శక్తి స్థానంలో పార్ట్నర్స్ లో నేర్చబడతాడు. ఎప్పుడు తిని ఎక్స్పోజ్ అవ్వాలి అనుకుంటే. అర్థమైందా? బిజినెస్ చెయ్యి, వీళ్ళ పేర్లు పెట్టేసి చేసేస్తూ ఉంటాడు. తన ఎక్స్పోజ్ బ్యాక్ ఉంటాడు. వీళ్ళకి బెనామీలు ఎక్కువ ఉంటారు. కన్యలకి బెనామీలు ఉంటారు. కానీ సంపద వీళ్ళకే ఉంటుంది. పేరు వేరే వాడికి పెడతారు. ఫ్రాడ్ బిజినెస్ చేస్తుంటారు. పేరుని వేరే వాడిని పెడతారు. వాడికి ఏదో రూపాయి కమిషన్ ఇస్తారు. సమాధానం కదా అందుకు ఒక ఆస్తి చూపిస్తారు. చేయరబాయి అంటాడు. నువ్వు ఎందుకు బెనామీలు ఎందుకుంటారు? డబ్బు బెనామీల పేరు మీద ఎందుకు ఉంటుంది అంటే శని 2వ ఇంట్లో ఫైనాన్షియల్ ఉచ్చ స్థితిని పొందాడు. శని అంటే ఎవరు? బిలో పవర్టీ 5th అండ్ 6th లాడ్. వీళ్ళ దగ్గర పనులు చేసే కార్ డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు బెనామీలు ఉంటారు వీళ్ళ కింద, కన్యా లగ్నం వాళ్ళ కింద. అర్థం కలదు. అంటే అంత ఉచ్చ స్థితి కన్యా లగ్నం వాళ్ళకి ఉంటుంది. ఇంకా 11th లాట్ గురించి చెప్పక్కర్లా. 11th లో మనకేముంది ఇక్కడ? శని కూర్చొని ఉన్నాడు పంచమాధిపతి 11th లో. 11th లో పుణ్య లాట్ కూర్చొని ఉన్నాడు ఒకటి. 2 చతుర్థాధిపతి అదే 11th లో కూర్చున్నాడు. వీళ్ళ భూలాభం మళ్ళీ ఉంటుంది ఇక్కడ. చతుర్థాధిపతి గురుడు కూర్చొని ఉన్నాడు. గురుడికి మళ్ళీ ఉచ్చ స్థితి చతుర్థాధిపతి లాభస్థానం. అసలు ఫైనాన్షియల్ గా భౌతికంగా మెటీరియలిస్టిక్ లైఫ్ బతకాలి భూమి మీద అంటే కనుక కన్యా లగ్నంలో ఉంటారు. ఇటు చచ్చేటప్పుడు కోటేశ్వరుడు కానీ చేస్తాడమ్మా కన్యా లగ్నం వాళ్ళు. దాంట్లో అసలు డౌట్ లేదు. పేరు ప్రఖ్యాతులతో తెచ్చిపోతారు. దగ్గరగా అయితే కన్యా లగ్నం వాళ్ళు చనిపోరు. వీళ్ళ కర్మ అది, వీళ్ళ అదృష్టం అది. చూడు ఒక్క బుధుడు ఒక్క షష్ఠ భావంలో పోరాటం, వీళ్ళు పోరాడుతూనే ఉంటారు జీవితం మొత్తం. పోరాటం ఆపారా వీళ్ళు డెత్తే.
అరభావం కదా, ఎప్పుడు పోరాడుతూ ఉండాలి. వీళ్ళ కోపాన్ని వీళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, వీళ్ళ యాంగ్జైటీని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళు ఎంత కాడికి ఇంత నిజాయితీ పరుడైనా సరే కరప్ట్ చేసేయగలుగుతారు అది. ఎందుకంటే వీళ్ళ బ్రెయిన్ లెవెల్స్ అలా ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో ఎవరు కూర్చున్నారు, ఉచ్చ స్థితి పొందిన బుధుడు, వీళ్ళకి నేత శుక్రుడు ఉంటాడు. అర్థం వీళ్ళు ఎంతకాడికి క్యాలిక్యులేషన్స్ మీద వెళ్ళాలి. వీళ్ళు ఏంటంటే కొన్ని అనుభవించలేరు. వీళ్ళకి కొంచెం శుక్రుడికి సంబంధించిన కారకత్వాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. ఇన్ కేసు మనం అంతా పాజిటివ్ మాట్లాడుతుంది, నెగిటివ్స్ కూడా ఉంటాయి రోగాలకు సంబంధించి కూడా. ఎందుకంటే అవి చెప్తే జనాలు ప్యానిక్ అయిపోతారు. ఎందుకంటే అది వీడియో వెళ్తుంది కాబట్టి బయటికి, ఇది లైవ్ లో చెప్తాం మీకు. వాళ్ళ ఎక్కడక్కడ ఏ సెక్టార్స్ లో దెబ్బతినే అవకాశం ఉందండి. ఇదేంటంటే వాస్తవం చెప్పాలంటే మనం పాజిటివ్ మాట్లాడుతున్నాం. వీళ్ళు చేసే రెమెడీలు ఏం చేస్తే బాగుంటుంది. వీళ్ళు బాగా ఫైనాన్షియల్ గా సంపాదించాలి ఫస్ట్. అర్థమైందా? వీళ్ళ శక్తి ఎక్కడ కూర్చుంది, అక్కడ కూర్చోండి, సప్తమంలో కూర్చోండి. సప్తమంలో స్థితి గ్రహం శక్తి. ఏ శక్తి? ఫైనాన్షియల్ శక్తి కూర్చున్నాడు. ఒక అమ్మవారు ఎవరికైనా సరే అతను అమ్మవారి పూజలు చేయటం కానీ చేయటం కానీ చేస్తే ఫైనాన్షియల్ గా బాగా డెవలప్ అవుతారు. ఇప్పుడు మనకి బలకంపేట వెళ్ళం తల్లి చెప్పేసి ఇలా ఉంటారు, కాళీమాత అని చెప్పి మహంకాళమ్మ అనేరు ఉంటారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళ పూజలు చేస్తున్నంత సేపు ఏంటంటే వీళ్ళకి శక్తి బాగుంటుంది. కానీ ఒక స్టేజ్ లో వీళ్ళకి డివోటీ అవుతారు. వీళ్ళు ఎంత భౌతికంగా వెళ్తారు అంతే డివోటీలు అవుతారు ఒకే స్టేజ్ లో. వీళ్ళు గుళ్ళు కట్టేస్తారు, గోపురాలు కట్టిస్తారు, కన్యోళ్ళు గుళ్ళు గోపురాలు కట్టేస్తారు, ఆధ్యాత్మిక ప్రవచనాలు పెట్టేస్తారు, వందల మందిని తీసుకొచ్చి దీపోత్సవాలు పెట్టేస్తారు. ఇదంతా కన్యాలగ్నంలో తర్వాత చేస్తారు. ఒక స్టేజ్ 45-50 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళకి స్పిరిచువల్ అవేక్నెస్ వస్తుంది. అర్థం కదా. వీళ్ళు పెద్ద పెద్ద ప్రవచనకర్తలు పిలిపిస్తారు, ప్రవచనాలు చెప్పేస్తారు, మళ్ళీ పేరు ప్రఖ్యాతలు పొందుతారు డివోటీగా. రీజన్ ఏంటంటే వీళ్ళ భాగ్యస్థానం ఏదైతే ఉందో శుక్రస్థానంలో, ఈ మళ్ళీ ఎవరు కూర్చున్నారు, సూర్యుడే కూర్చున్నాడు, 12th లార్డ్ కూర్చున్నాడు. స్పిరిచువల్ అవేక్నెస్ యాక్టివేట్ అవుతుంది వీళ్ళకి ఒక స్టేజ్ లో. అర్థమవుతుందా? ఈ స్పిరిచువల్ అవేక్నెస్ బాగా వెళ్తుంది వాళ్ళకి. ఇప్పుడు మనం చూడండి, ఎక్కడన్నా ప్రవచనాలు జరుగుతున్నాయి, ఈ ప్రవచనాల్ని 1,00,000, 2,00,000, 5,00,000 ఖర్చు పెట్టి ఒక ఆర్గనైజ్ చేపిస్తున్నట్టు ఆడు కన్యాలగ్నం చేస్తూ ఉంటాడు. ఎక్కడన్నా అన్నదానాలు జరుగుతున్నాయి, అన్నదానాలు చేయడానికి అందరితో డబ్బులు వేస్తారు, కానీ దీన్ని ఒకడు మోటివేట్ చేసుకొచ్చేసి గ్యాదరింగ్ చేసి చేస్తానంటే ఇటు కన్యాలగ్నం కూడా ఉంటాడు. లేదు మీ అన్నదానం ఉందంటే కన్యాలగ్నం జాతరకు వెళ్తే డొనేషన్ చేసేస్తారు, కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారు, సరిపోతుంది ఇంకా కావాలంటాడు. ఎందుకంటే ఇది కన్యా స్పెషాలిటీ, ఎందుకంటే తన గుర్తింపు కావాలి. అక్కడ వస్తాను, నువ్వు నాకు సెలవు గొప్ప అయిపోయింది. అర్థం కలదా. ఈయన ఎందుకు చేస్తాడు ఇలాంటి పబ్లిక్ పనులు అంటే, ఇతని కింద ఇంత పబ్లిక్ ఉందనుకో, ప్రభుత్వం ఇతని వెనకాల పడుతుంది. ప్రభుత్వం నిలబడాలంటే మళ్ళీ ఇక్కడ ఓటింగ్ కావాలి కదా, వెనకాల ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. ఇది కన్యాలగ్నం కూడా చేయగలుగుతాడు. అంటే పొలిటీషియన్స్ కి, ప్రభుత్వానికి, సమ్ ఎలక్షన్స్ కి ఫండింగ్ ఇస్తారు. ఫండర్స్ అంటామండి. చెప్పే కదా, కన్యాలగ్నం ఏం చేస్తారు, భాగ్యానికి నీకు ఎంత ఇస్తాను, నాకు ఇది కావాలంటాడు. బ్యాక్ బోన్ ఉంటారు, అవసరమైతే ఏ గవర్నమెంట్ అయినా కూడా వీళ్ళే డీల్ చేస్తారు. కాకపోతే వీళ్ళు ఎక్స్పోజ్ అవ్వడానికి ఇష్టపడరు. వీళ్ళు ఎక్స్పోజ్ ఓన్లీ బిజినెస్ లోనే. అర్థమైందా? సెల్ఫ్ అధికారము అనే ఎక్స్పోజ్ తీసుకోరు, పబ్లిక్ అధికారాన్ని తీసుకోరు. ఎప్పుడైతే కన్యాలగ్నం పబ్లిక్ అధికారంలోకి వస్తాడో అప్పుడు అతని నుంచి డిఫేమ్ అయిపోయి అతని ఆస్తులు మొత్తం కోల్పోతాడు. రానంత వరకు ఇతను నో ప్రాబ్లం. వీళ్ళు ఎక్కువగా మనం చేసే బిజినెస్ చూస్తే కన్యాలగ్నం వాళ్ళే క్రషర్ బిజినెస్లు ఉంటాయి, అంటే రాళ్ళకు సంబంధించిన బిజినెస్లు, అంటే మొత్తం భూమికి సంబంధించిన ఎక్కువ గర్లరీ మైన్స్ అని చెప్పేసి ఇలాంటివి ఒకటి కాదు చాలా. మెయిన్ ఆల్కహాల్ బిజినెస్ ఉంది, రాహు సంబంధించి డ్రగ్ బిజినెస్లు ఉంటాయి, అంటే ఇంకా గ్యాస్ బిజినెస్లు ఉంటాయి. ఎందుకంటే ఇది సెకండ్ హౌస్ లో రాహు కూర్చున్నాడు, ఆక్సిజన్ లాంటి వాయుతత్వం అండ్ తేజోతత్వం. ఎందుకంటే ఇతను మహా కోపిష్ఠుడు, డబ్బులు పోతే ఎందుకు చెప్పకుండా రుద్రుడు అంత కోపం ఉంటుంది, కనపడరు, ఎవరినైనా వారిని చంపించేస్తా ఉంటాడు. రీజన్ ఏంటంటే దశంభావంలో మరొకసారి ఆరుద్రమే ప్రయాణం చేస్తుంది, అది స్టేటస్. ఇంకొక చోట వచ్చేసరికేమో మళ్ళీ చెత్త వచ్చి స్వాతి ప్రయాణం చేస్తుంది.
శత్రుభావంలో వచ్చేదలికేమో మనకి ధనిష్ట వచ్చేదలికేమో శతభిష్టం పనిచేస్తుంది. ఈ కుజుడు ఎప్పుడైతే రాహువు పనిచేస్తాడో షార్ట్ టెంపర్ సీడ్లు ఎప్పుడు వస్తుంది. షార్ట్ టెంపర్ ఆరోభావం వీళ్ళ చేసే పనులు వృత్తిగా నాటకం కలిగితే వస్తుంది కోపం. వీళ్ళ పేరుకి ఎవరైనా భంగం కలిగిస్తుంటే కోపం వస్తుంది. బాగా కోపం వచ్చింది వీళ్ళ ఫైనాన్షియల్గా ఎవరైనా బొక్క పెడతారంటే కోపం వస్తుంది. వీడి దగ్గర అప్పు తీసుకోకూడదు. అప్పు తీసుకుంటే అవతలోడు వీడు ఫైనాన్స్ బిజినెస్ చేశాడంటే అవతలోడు ఇల్లు కొట్టి గిట్టి ధ్వంసం చేసి అవి మొత్తం లాక్కొచ్చుకుంటాడు. ఇప్పుడు వేరేవాడి దగ్గర ఫైనాన్స్ అప్పు తీసుకున్నాం మనం, చూసి చూడపోతాడు ఉన్నప్పుడు కట్టరాబోయే ఏదో ఒకటి అంటాడు. ఈ కన్యా లగ్నం అట్ట కాదు. ఆడ ఆస్తి గీస్తి ఇంట్లో పెళ్ళాం కూడా లాక్కొచ్చి కూర్చోబెట్టండిరా, డబ్బు ఎందుకు ఇవి ఆడు చూస్తానంటాడు. ఎందుకంటే అతను భయభాత పుట్టుకుతో ఆరోభావంతో కూర్చున్నాడు లగ్నం. అరిషడ్ వర్గాల భావం, యుద్ధం ఎలా చేయాలి, ఎవరిని ఎలా పెట్టాలి అంటే ఫస్ట్ చెప్తాడు, తమ్ముడు కట్టమ్మా మంచిదమ్మా అది అంటాడు. రెండోసారి వాళ్ళు వీళ్ళు కడుతున్నారు కదా, మనం కూడా కట్టొచ్చు కదా, నేను చాలా హెల్ప్ చేస్తాం బాగుపడు అది అంటే ఎంతకాడు బాగుపడు. ఎందుకంటే ఇక్కడ బుధుడు కదా, అంటే ముందు ఏంటంటే తను చాలా ఇంటెలిజెన్స్ చూపిస్తాడు. లాస్ట్ లో దండోపాయాన్ని చూపిస్తాడు. ఎందుకంటే అతను తెలుసు శత్రువుని ఎలా తప్పాలి అని. అప్పుడు వేరేవాడి చేత పైనోడి చేత చెప్పి వీడి చేత భయపెట్టి డిపార్ట్మెంట్ అని పిలిచి, ఎందుకంటే వీళ్ళ అధికారులు తన కంట్రోల్లో పెట్టుకుంటారు. ఫస్ట్ గుర్తుపెట్టుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మీరు చూడండి, ఎక్కడన్నా కొత్తగా సిఐలు మారుతూ ఉంటారు డిపార్ట్మెంట్లో. ఈ కొంతమంది పోలు కూర్చొని పట్టుకుని సిఐకి ఇస్తారు ఐఏ స్టేషన్కి. బయట చెప్పి కన్యాలగ్నం ఉంటాడు వాళ్ళు, వాడే మోటివేట్ చేస్తాడు. ఇలాగేంటంటే వీళ్ళు చాలా డిఫరెంట్గా వెళ్తుంటారు పీపుల్స్. అంటే వాళ్ళని సన్మానాలు చేయటం అని, పిలిపించడం అని, వాళ్ళకి తాయిలాలు ఇవ్వటాలని చెప్పేసి, మీకు మంచి మంచి ఉన్నత ఉద్యోగాల్లో పోస్టులు ఇప్పిస్తానని చెప్పి ఇచ్చేసి. ఎందుకంటే అధికారులు వీళ్ళ మాట అంటే వీళ్ళ కాళ్ళకి ఎంతో కొంత చేయాలి. అంటే గివ్ అండ్ టేక్ పాలసీ బలంగా ఉంటుంది కన్యా లగ్నం. వీళ్ళ దగ్గర స్కిల్ లేకపోయినా ఎదుటివాడి స్కిల్ని ఎలా వాడుకోవాలో తెలిసిన వాళ్ళు. ఒక లాయర్ స్కిల్ వాడగలుగుతాడు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడిని వాడగలుగుతాడు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్, అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ని ఎవ్రీ గవర్నమెంట్ అఫీషియల్ అథారిటీస్గా వాడగలిగేవాడు కన్యా లగ్నం. అంటే వాళ్ళకి ఎలాగంటే స్వీట్ బాక్సులని, తేనె బాటిల్ అలా అవతల వీక్నెస్ ఏంటి తెలుసు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ప్రయత్నం చేసేది ఏంటి, ముందు కాలపురుషుకుంటే అష్టం భావం, అవతలోడి సీక్రెట్ ఏంటి, వాడు దేనికి లొంగుతాడు, ఎవడికి లొంగుతాడు. ఈ లొంగే ప్రాసెస్ను అబ్జర్వ్ చేస్తుంటారు వీళ్ళు. అక్కడ వీళ్ళు తెలివితేటలు వాడతారు. ఇవన్నీ చేతకాలేదు ఒక కన్యా లగ్నం కంటే ఆడి జీవితం అసలు ఎదగలేడు. ఆడొక్కడే బిలో పావర్టీలో నలుగుతూ ఉంటాడు. బిలో పావర్టీలో నలగట్లేదు కన్యా లగ్నం అంటే అన్ని చేయగలుగుతాడు. అది ఒకటే కాదు, వీళ్ళకి ఏంటంటే శక్తి ఉపాసన అనేది చాలా. చండీ మాత పూజలు చేయటం కానీ, ఇలాంటి ఏదైనా మహంకాళమ్మ కానీ, బలకమ్మ ఎల్లమ్మ తల్లి కానీ, ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే లగ్నం కన్య ఫస్ట్. వీళ్ళ శక్తి స్థానంలో ఎవరు కూర్చొని ఉన్నారంటే ఒక రేవతి కూర్చొని ఉంది. ఎందుకంటే ఫైనల్ అవుట్పుట్ అక్కడ ఉంది. ఆ రేవతి నక్షత్రం కన్యా లగ్నం బుధుడి నక్షత్రం ఏదైతే ఉందో అక్కడ శుక్రుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. వీళ్ళ ద్వితీయాధిపతి. వీళ్ళ సీక్రెట్ ఫైనాన్షియల్ గా బిజినెస్ లో సక్సెస్ అవడానికి కన్యా లగ్నం కారణం ఏంటంటే వీళ్ళ లగ్న నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రంలో ఈ ద్వితీయాధిపతి ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. అక్కడ రేవతిని ఉచ్చ స్థితిని పొందుతాడు శుక్రుడు. అది వీళ్ళకి బిజినెస్ లో బాగా కలిసి వస్తుంది. అందుకే మల్టిపుల్ బిజినెస్ చేస్తుంటారు, చాలా బిజినెస్ చేస్తుంటారు. రెండోది వీళ్ళ మెడిటేషన్ అంటే దానికంటే కూడా వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేస్తుండాలా, టెంపుల్స్ డొనేషన్ చేస్తుండాలి, అన్నదానాలకి. ఎందుకంటే 12th హౌస్ లో ఎవరు కూర్చున్నారు, సూర్యుడు కూర్చున్నాడు. అక్కడ ఎవరు కూర్చొని ఉంటారు, ఇంకా మఖ నక్షత్రంతో మొదలవుతుంది. వీళ్ళ 4th హౌస్ ఏంటి, మఖతో మొదలవుతుంది. అట్లా అలాగే 8th హౌస్ కూడా అశ్వినితో మొదలుతారు. మఖ, మూల, అశ్విని. ఈ కేతు నక్షత్రాలు ఏవైతే ఉండయో ఈ 4, 8 వాళ్ళు అనేది మోక్ష స్థానాలు. అందుకే చెప్తా వీళ్ళకి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రవచనాలకి ఇన్వెస్ట్మెంట్ చేయటం, డబ్బు 4, 8 వాళ్ళు స్పిరిచువల్ వైపు వెళ్ళటానికి వీళ్ళు బాగా వెళ్తుంటారు. వీళ్ళు బాగా పూజలు చేపిస్తుంటారు. ఒక గుళ్ళకి కన్స్ట్రక్షన్ కట్టడానికి కానీ, గుళ్ళో ఏదైనా మంచి మంచి డొనేషన్లు చేయటం కానీ, ఆ గుళ్ళకి ఏదైనా సరే అవసరం గుడికి ఇది అనుకుంటే పని చేయడానికి కన్యా లగ్నంలో ముందుంటారు. చూడండి వీళ్ళు ఎన్ని చేసినా కూడా ఒక స్టేజ్లో వాస్తవం చెప్పాలంటే ఇన్ని గుళ్ళు కట్టబడ్డాయి, ఇన్ని గుళ్ళలో ఇంత రకాల పూజలు గీజలు నడుస్తున్నాయి అంటే కన్యా లగ్నంలో హ్యాండ్ ఫస్ట్ ఉంటుంది. ఒక రకం చెప్పాలంటే ఇది ద బెస్ట్ టఫ్ అండ్ డిఫికల్ట్ మిస్టీరియస్ చార్ట్ కన్యా లగ్నం అంటే. వీళ్ళని అంచనా వేయటం మీ వల్ల కాదు. మఠాధిపతుల దగ్గరికి వెళ్ళి కాళ్ళకు మొక్కారంటే కన్యా లగ్నం కూడా మొక్కుతాడు. పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి కాళ్ళకు మొక్కుతారంటే ఫస్ట్ కన్యా లగ్నంలో సాష్టాంగం పడతాడు. బుధుడు కదా, వాడిని కూడా వాడతాడు.
గుర్తు ఎలా ఉంటుందంటే ఎవరినైనా వాడగలుగుతుంది. ఈ బ్లైండ్ చార్ట్ కన్యా లగ్నం గురించి నువ్వు బాగా తెలుసుకున్నావు. ఈ తర్వాత ఇంక వీళ్ళ గ్రహాలు ప్లేస్‌మెంట్స్ ఎక్కడెక్కడ పడ్డాయి, ఏ తారల్లో పడ్డాయి, ఏమేమి రెమెడీలు చేసుకుంటే వీళ్ళు ముందుకెళ్తారని చెప్పి మీరు చార్ట్ ప్రిడిక్షన్ చేయొచ్చు. ఇది ఇంటర్నల్ కోర్. ఎప్పుడైనా ఒక లగ్నం, ఒక బ్లైండ్ చార్ట్ ఇంటర్నల్ కోర్ తెలియకుండా వాళ్ళ గ్రహాలను ప్రిడిక్ట్ చేయకూడదు. ఫెయిల్ అయిపోతాం. ఓకేనా? ఇంకా ఎంతకన్నా మనం నెగెటివ్ మాట్లాడొద్దు. ఇలా క్లోజ్ చేస్తా ఇది.